అను ప్రిల్లరా తరల వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందామండి. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు అయిన మా ప్రియ పరలోకపు కన్న తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి పేరట కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తా ఉన్నాను తండ్రి. ఇప్పటి వరకును కూడా నీ పిల్లలు కొన్ని సంగతులు విని ఉన్నారు. మరెన్నో సంగతులు తండ్రి నీ గ్రంథంలో నుంచి నీ పిల్లలకు వివరించటానికి సిద్ధపడుతుండగా సమయోచితమైన జ్ఞానాన్ని నాకు అనుగ్రహించండి. నీ పిల్లలు కేవలము వినేవారుగా ఉండి మోసపోక విత్తబడుతున్న మాటలో ఉన్న సత్యాన్ని గ్రహించటానికి ప్రతి ఒక్కరికి కూడా గ్రహింపుగలిగినటువంటి మనసును దయచేయమని అడుగుచున్నాను. ఈ కూడిక ముగిసే వరకును కూడా తండ్రి ఎలాంటి అల్లరను ఆటంకమును లేకుండా మీరే మా అందరికీ తోడుగా ఉండి ఆదరించి నడిపించమని త్వరలో మా కొరకు రానయున్న మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ఈ ప్రార్థనా విన్నపములన్నీ కూడా అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమె. క్రీస్తునందు చేరువచ్చినటువంటి ప్రియులైన దేవుని పిల్లలందరికీ మరొకసారి యేసుక్రీస్తు వారి పేరట నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఇంత మంచి సమయాన్ని మనకు అనుగ్రహించిన తండ్రి అయినటువంటి దేవునికి, ప్రభు అయిన క్రీస్తు వారి పేరట నా కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఈ 3వ దినాన మనం నేర్చుకోబోతున్నటువంటి ఎన్నో విలువైనటువంటి సంగతులు దేవుడు ఈరోజు ఈ 3వ దినాన ఒక ప్రాముఖ్యమైనటువంటి సంగతిని మనం నేర్చుకోవటానికి ఒక గొప్ప అవకాశాన్ని మనకు కలిగించినందుకు మనందరం కూడా ధన్యులమై ఉన్నాం. ప్రారంభ వచనంగా మనం చదువుకున్న వాక్యానికి ముందు సామెతల గ్రంథము 8వ అధ్యాయము 34వ వచనం చదువుతల్లో ఒకసారి ఆ మాట. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని నా ద్వారబంధముల యొద్ద కాచుకొని నా ఉపదేశము వినువారు ధన్యులు అన్నట్టు. నేటికి ఈ కుటుంబంలో ఎన్ని దినాల నుంచి వింటున్న వాక్యం? ఈ కుటుంబం ద్వారా దేవుడు మనకు కలిగించినటువంటి గొప్ప ధన్యత ఇది. ఈ ధన్యకరమైనటువంటి జీవితాన్ని, ఈ వాతావరణాన్ని దేవుడు మనకు అనుగ్రహించినందుకు మనం ధన్యులమేనా? ఎప్పుడు ధన్యులం? దేవుని వాక్యాన్ని వినటానికి ఆసక్తి కలిగి మనం కనిపెట్టినప్పుడు మనం ధన్యులం. అనుదినము దేవుని వాక్యాన్ని వినేవారు ధన్యులని దేవుడు హెచ్చరించినప్పుడు వాక్యం వినుట కొరకు విశ్వాసి ఏం చేయాలంటే కనిపెట్టాలి, ఎదురు చూడాలి వాక్యం కోసం. ఎక్కడ ప్రకటించబడుతుంది వాక్యం? ఎప్పుడు వెళ్ళాలి నేను వాక్యం వినడానికి? ఇదిగో నేను ముందుగా సిద్ధపడి వెళ్ళి ఆ స్థలంలో కూర్చొని దేవుడు ఈరోజు ఏం మాట్లాడబోతున్నాడో, ఏది పెట్టబోతున్నాడో నా ఆత్మ కొరకు దేవుడనే తపన, ఆలోచన నేడున్న విశ్వాసికి ఉండాలి. అందుకే దేవుడు, మీరు అబ్జర్వేషన్ చేస్తున్నారో లేదో, గత 2 దినాల నుంచి కూడా ఏ టాపిక్ గురించి మాట్లాడుతున్నానో మీరు ఆలోచిస్తున్నారో లేదో నాకైతే తెలియదు, కానీ ఆలోచించాలి. ప్రతి విషయాన్ని కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతులు చెబుతున్నాను మీకు. ఇట్లాంటి విషయాలు పొందుపరిచి మీకు ఎక్కడ చెప్పరు, భవిష్యత్తులో కూడా మీరు వినరిక. ఎంత కష్టపడితే ఒక రుచికరమైనటువంటి వంట తల్లి తయారు చేస్తుందో, భార్య తయారు చేస్తుందో, ఆ తినేవాళ్ళు చెప్పాలా వండేవాళ్ళ కష్టం ఏంటో, ఆ టేస్ట్ ఏంటో. అంతేనా? ఇప్పుడు వింటున్నటువంటి మీరు దేవుని యొక్క ఆలోచన ఏమై ఉందో ఈ ప్రసంగాల ద్వారా, దేవుని యొక్క ఉద్దేశం ఏమై ఉందో ఈరోజు మీకు తెలపబడుతున్నటువంటి మాట వలన వాటన్నిటిని మనం సరిచేసుకునేటటువంటి భావనతో ఆలోచన చేయాలి. ఇప్పుడు విశ్వాసము అనే పదం మీద మనం ఆధారం చేసుకొని విశ్వాసము, నమ్మకము, విశ్వాసము, నమ్మకము, ఇదేనా గత 2 రోజుల నుంచి మన చుట్టూ తిరుగుతున్నటువంటి పదాలు? ఇవేనా? అంటే విశ్వాసం ఒక్కటి ఉంటే సరిపోదు క్రైస్తవుడికి, విశ్వాసంతో పాటు నమ్మకం ఉండాలి. ఎవరి మీద నమ్మకం ఉండాలి? దేవుని మీద నమ్మకం ఉండాలి. ఈ ప్రకృతిలో ఉన్న ప్రతిదానిని నమ్మేటటువంటి మనిషి ఈ ప్రకృతిని కలగజేసినటువంటి మహాశక్తి అయినటువంటి దేవుణ్ణి మాత్రం మనిషి నమ్మడు. ఇది వాస్తవమా, అబద్ధమా? వాస్తవమేనా?
ఒక షాపోని నమ్ముతాం, ఒక వ్యాపారిని నమ్ముతాం, అనేక రకాలైనటువంటి వ్యక్తులను మనం నమ్ముతాం. అంటే ఒక వ్యక్తిని నమ్ముతున్నంతగా దేవుణ్ణి మాత్రం మనిషి నమ్మడు. అందుకే మనిషికి అనేకమైనటువంటి ఆపదలు, అనేకమైనటువంటి సమస్యలను దేవుడు కలిగించి నేనున్నానురా అని జ్ఞాపకం చేస్తున్నాడు నీకు. అందుకే తన గ్రంథంలో చాలా సంగతులు తన ప్రవక్తల ద్వారా ప్రారంభం నుంచి హెచ్చరిస్తూ ముందుకు తీసుకొచ్చాడు. ఏదైనా ఆపద వస్తే మనుషుల్ని నమ్మొద్దన్నాడు దేవుడు. ఏదైనా కష్టం వస్తే వాళ్ళ మీద ఆధారపడి నువ్వు బ్రతకొద్దన్నాడు. నీకు కష్టం వచ్చినా, బాధ వచ్చినా, ఏదొచ్చినా నువ్వు నా మీద ఆధారపడమంటున్నాడు దేవుడు. ఎందుకంటే ఆపద వచ్చినప్పుడు ఆదుకునేవాడు దేవుడు మాత్రమే. నీకు కష్టాలు రానప్పుడు నీ చుట్టూ అందరూ చేరి మాట్లాడతారు, ఒరేయ్ నేను లేనా, నేనున్నానా లేదా, నీకు ఫోన్ కొట్టు నీ ఇంటికి వచ్చేస్తా అంటాడు. ఎందుకు అక్క నువ్వు టెన్షన్ పడుతున్నావు, ఎందుకు చెల్లి నువ్వు బాధపడుతున్నావు, మేమందరం లేమో, ఎంతమంది ఉన్నాం మేము, పెద్దోడుండో చిన్నోడుండో, అది ఉంది ఇది ఉంది, అబ్బో ఇంత పెద్ద లిస్టు చెబుతాం, వాటర్ లిస్టు మనం. కానీ నీకు వ్యాధి వచ్చినప్పుడు, నీ కుటుంబానికి సమస్య వచ్చినప్పుడు ఫోన్ చేసి చూడు, ఎవడన్నా ఎత్తుతాడే ఫోను. నీకు భయంకరమైనటువంటి సమస్య ఏదైనా వచ్చిందని నీ బంధువులు తెలిస్తే ఒక్కడైనా వస్తున్నాడా ఇంటికి? రారు. పైపెచ్చి ఏం చెప్తారో తెలుసండి, ఖాళీ లేదండి, వీలు చూసుకొని వస్తాంలే, రేపు ఎల్లుండి వస్తాం. నువ్వు ఇంటికి వచ్చిందాక రాడు. వస్తారా? రారు. కానీ దేవుడు అంటున్నాడు కదా, ఇదిగో నాయనా, ఒకవేళ నీ బంధువులను నువ్వు ఆధారం చేసుకొని నన్ను పక్కన పెడుతున్నావేమో, నీ స్నేహితులను ఆధారం చేసుకొని నన్ను పక్కన పెడుతున్నావేమో, బ్రతుకు నెచ్చి బ్రతికిస్తున్నటువంటి నన్ను మరచిపోయి ఈ లోకంలో కొంతసేపు కనబడి అంతలో మాయమైపోతున్నటువంటి మనుషుల మీద ఆధారపడి జీవాధిపతి అయినటువంటి దేవుణ్ణి విడిచిపెట్టి నిర్జీవమైనటువంటి వాటి మీద నమ్మకాన్ని పెట్టి ఈ లోకంలో బ్రతుకుతున్నావు కదా. మరి నేను అనేవాడిని ఉన్నానని మరి నీకు జ్ఞాపకం చేయాలంటే నీకు ఎలా జ్ఞాపకం చేస్తే నువ్వు వింటావు? వాక్యం ద్వారా హెచ్చరించాడు అనుకోని వింటారా? ఎంట్రో ముందుకెళ్ళి చూపిస్తాం, మీకు చాలా ప్రాముఖ్యమైన సంగతులు ఉన్నాయి. 125వ కీర్తన మొదటి వచనం, 125వ కీర్తన మొదటి వచనం చూడండి, ఎంత బాగా మాట్లాడుతున్నాడు కీర్తనకారు. యెహోవా యందు నమ్మిక ఉంచువారు అస్సలు కదల్చబడరు. గుర్తుపెట్టుకోవాలి ఈ మాట మీరు. యెహోవా యందు నమ్మిక ఉంచువాడు అంటే దేవుణ్ణి నమ్మేవాడు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎట్లాంటి విపత్తులు వచ్చినా, ఒక కొండ ఎలాగైతే కదలదో ఈ టెంట్ అయినా కదులుద్ది. గాలొత్తే కదులుద్దా లేదా? నిన్న గాలి వచ్చింది, కదిలిందా లేదా? కదిలింది. ఎంత పెద్ద పెనుగాలు వచ్చినా కూడా మన చుట్టూ కనబడుతున్నటువంటి కొన్ని కొండలు ఉన్నాయి. ఆ కొండల్లో ఏ కొండ కూడా, మైకులు ఆగిపోయిన చూడన్నా, ఏ కొండ కూడా ఏ పెనుగాలికి కూలిపోయినట్టుగా కానీ, పడిపోయినట్టుగా కానీ, చెదిరిపోయినట్టుగా కానీ ఎక్కడైనా ఏ న్యూస్ మీడియాలో వచ్చింది? ఎక్కడైనా వచ్చిందండి? అంటే దేవుని మీద ఆధారపడి బ్రతుకుతున్నటువంటి ఒక విశ్వాస యొక్క స్థితి కూడా అలానే ఉంటుందని దేవుడు తన గ్రంథంలో రాయిస్తే మరి ఎందుకు నమ్మట్ల విశ్వాసి? ఎందుకంటే దేవుని మీద మనిషికి నమ్మకం లేదు. దేవుని మీద మనిషికి నమ్మకం లేదు. అట్లా చెప్పాను కదా మీకు. అల్ప విశ్వాసముతో నువ్వు బ్రతికితే ఉండదు, నీకు మేలుండదు. అందుకే ఆయన హెచ్చరిస్తున్నాడు, శ్రమలు వస్తే, బాధలు వస్తే నేనున్నానని నువ్వు నమ్మగలిగితే అస్సలు నువ్వు కొంగొద్దు, అసలు ఆలోచించొద్దు. సామెతల గ్రంథం, దీన్ని చాలా విలువైన సంగతులు మాట్లాడదాం. సామెతల గ్రంథం 24వ అధ్యాయం 10వ వచనం. సామెతల గ్రంథం 24వ అధ్యాయం 10వ వచనం. శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నీవు చేతకాని వాడవగుతావు. ఒక క్రైస్తవుడవైన నీవు శ్రమలొచ్చినప్పుడు కొంగటానికి వీల్లేదు. ఇదిగో దేవుడు ఈ శ్రమ తీసుకొచ్చాడు మాకు, ఇంత భక్తిపరులైనటువంటి మాకు, విశ్వాసులమైన మాకు దేవుడు ఎందుకు ఈ బాధలు పెడుతున్నాడు అని నువ్వు నిరాశపడకూడదు, కుంగిపోకూడదు. నువ్వు శ్రమలు వచ్చినప్పుడే నువ్వు ఎలా ఉండదు తెలుసా? సంతోషంగా, ఇది మాకు ఆనందంగా ఎంచుకోవాలి.
ఏంటి కష్టాలు వస్తే శ్రమలు వస్తే మహా ఆనందంగా ఎంచుకోవాలా క్రైస్తవుడు? అట్లాంటి తత్వం ఉందా నేటి సంఘాల్లో ఈరోజు? లేదు ప్రియమైన దేవుని వారలారా, రేపటి దినాన్ని మనం నేర్చుకుందాం. శ్రమలు వస్తే సంతోషపడాలి, శ్రమలు వస్తే ఆనందపడాలి, ఎవడైనా నిందిస్తే సంతోషపడాలి. అది ఆశీర్వాదం క్రైస్తవుడికి. నిందిస్తే ఆశీర్వాదాలు ఏంటి? ఆశీర్వాదాలు ఉన్నాయి అందులో. అందుకే చెబుతున్నాడు, నీకు ఆపదొస్తే నమ్మదగిన సహాయకుడు ఎవరి భూమి మీద? నీకు వస్తున్నటువంటి విపత్తులలో నిన్ను తప్పించగలిగేటటువంటి నమ్మకస్తులు ఎవరు? ఆలోచన చేయాలి ప్రియమైన దేవుని వారలారా. కీర్తనల గ్రంథం 9వ అధ్యాయం, కీర్తనల గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనం చూడండి ప్రియులారా. దేవుడేం మాట్లాడుతున్నాడు? యెహోవా, నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టేవాడవు కావు. ఏమంటే దేవుణ్ణి మనం నమ్ముతున్నప్పుడు దేవుడు ఎందుకండి మనల్ని విడిచిపెడతాడు? విడిచిపెడతాడు దేవుడు మనల్ని? మరి ఎవరు విడిచిపెడతారు దేవుణ్ణి? మనమే విడిచిపెడతాం. కానీ నువ్వు నమ్ముకున్న దేవుడు మాత్రం నిన్ను విడిచిపెట్టిపోడు. నువ్వు నమ్ముకున్న నీ బంధువులు, నువ్వు నమ్ముకున్న నీ స్నేహితులు, నువ్వు నమ్ముకున్నటువంటి నీ చుట్టూ ఉన్నటువంటి మనుషులు నీకు ఆపదొస్తే నిన్నిడిచిపెట్టిపోతారేమో, కానీ నీకు కష్టం వచ్చినా సంతోషం వచ్చినా నీ పక్కన నిలబడేటటువంటి గొప్ప శక్తిమంతుడే నువ్వు నమ్ముకున్నటువంటి దేవుడు. నమ్ముతున్నావా ఈ మాట? నమ్మాలి. అందుకేంటున్నాడు ఆయన, యెహోవా, నిన్ను ఆశ్రయించు వారిని అస్సలు నీవు విడిచిపెట్టవు. ఏమంటే భక్తులు ఇంత క్లారిటీగా మాట్లాడుతుంటే, విశ్వాసులమైనటువంటి మనం భక్తుల యొక్క తత్వాన్ని మనం ఆలోచన చేయాలి. భక్తుల యొక్క జీవిత విధానాన్ని, వాళ్ళు అనుసరించినటువంటి విశ్వాస తీరుని మనం నేర్చుకోవాలి. మరి ఒక భక్తుడుగా, ఒక విశ్వాసపరుడుగా ఏమి నేర్చుకుంటున్నావు గ్రంథంలో నుంచి? నువ్వు ఆలోచించండి. మనం నమ్ముకున్న దేవుడు మనల్ని విడిచిపెట్టడని భక్తులు మాట్లాడుతున్నప్పుడు, నమ్మకమైన విశ్వాసం నీలో ఉంటే ఆపదలో నిన్ను ఆదుక్కునే శక్తిమంతుడు ఆయన నువ్వు ఎరగాలి. కానీ నేడు సంఘమే ఎలా ఉంది? ఈరోజు నమ్ముకొనదగినటువంటి దేవుడే నీకు సహాయమని మాట్లాడుతుంది గ్రంథం. కీర్తనల గ్రంథం 46వ అధ్యాయం మొదటి మాట. కీర్తనల గ్రంథం 46వ అధ్యాయం, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన మాత్రమే నమ్ముకొనదగిన సహాయుడు. చూసారండి, నీకు ఆపద వచ్చి హాస్పిటల్కి వెళ్ళావు. హాస్పిటల్కి వెళ్తే ఎంతమంది వస్తారు మన దగ్గరికి? హాస్పిటల్ చెప్పండి. నా దగ్గరకు అయితే నా అనుకున్న బంధువులు ఎవరు రాలేదండి. నేను హాస్పిటల్కి వెళ్ళి తిరిగి ఇంటికి వచ్చేంత వరకును కూడా ఆత్మీయులే నా దగ్గర ఉన్నారు. అంటే మనవరుళ్ళే, ప్రభు సంఘస్థులే, విశ్వాసులే ఉన్నారు. ఎందుకంటే మనము నమ్ముకున్నటువంటి దేవుడు ఎవరు ఒకరిని అరేంజ్ చేస్తాడు. ఒక ఆయన ఆపదలో ఉన్నాడు. వినే ఉంటారు మీరు, మళ్ళా చెప్తున్నా మీకు. ఒక ఆయన ఆపదలో ఉంటే, ఆపదలో ఉన్నటువంటి వ్యక్తి దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. దేవా, ఈ ప్రళయంలో నేను మునిగిపోతున్న, కాపాడు నాయన అని ప్రార్థన చేశాడు. ప్రార్థన చేస్తే ఈలోపు షిప్ వేసుకుని ఒకడు వచ్చాడు. ఒరే నాయన, మునిగిపోతున్నావు, రారా షిప్లో అని చెప్పి పిలిచాడు. పిలిస్తే దేవుడు వచ్చి కాపాడాలి, నువ్వు వెళ్ళు, నాకు తెలుసులే అన్నాడు. పోయాడు. మళ్ళా దేవునికి ప్రార్థన చేశాడు. దేవా, మునిగిపోతున్నాను, నేను నాశనం అయిపోతున్నాను, రా కాపాడు. మళ్ళీ ఒకడు వచ్చాడు. ఒరే నాయన రా, మునిగిపోయే పరిస్థితి వచ్చింది, అందరూ వెళ్ళిపోతున్నారు, ఇక నువ్వు ఒక్కడే ఉన్నావు, రారా బాబు అంటే, లేదు లేదు దేవుడు వస్తాడు, తీసుకెళ్తాడు, నన్ను కాపాడుతాడు అన్న రక్షకుడు ఆయన, నువ్వు వెళ్ళిపో, నువ్వు కాపాడుకోపమ్మన్నాడు. మరలా ప్రార్థన చేశాడు. దేవా, చనిపోబోతున్నాను, కాపాడయ్యా కాపాడయ్యా అంటున్నాడు. మరలా దేవుడు ప్రార్థన చేశాడు. అయిపోయింది. ఈలోపు హెలికాప్టర్లు వచ్చారు. వచ్చేసి ఒరే నాన్న రారా, తీసుకెళ్ళిపోతాను నిన్ను, లాస్ట్కి నువ్వు ఒక్కడే ఉన్నావు, రారా నువ్వు అంటే, మీరు వెళ్ళిపోండి, మీ ప్రాణాలు మీరు కాపాడుకోండి, దేవుడు నన్ను కాపాడుతాడు అన్నాడు. కాపాడుతాడనే లోపు చచ్చిపోయాడు. దేవుని దగ్గర పోయాడు. ఇప్పుడు దేవుని దగ్గర పోయి అడుగుతున్నాడు, దేవా, బతికున్నంతకాలం నువ్వే నాకు ఆపదలో కాపాడేవాడివని నేను గట్టిగా నమ్మాను, నేను నువ్వు వచ్చి కాపాడుతావు అనుకున్నాను, మరి ఏంటి ప్రభు ఎంత మోసం చేశావు అని అంటే, ప్రభు అంటున్నాడు అప్పుడు, మొదట్లో పడవలో వచ్చింది ఎవరు? నేను పంపించిన వాళ్ళే. మరి రెండోసారి వచ్చిన వాళ్ళు ఎవరు?
వాళ్ళు నేను పంపించిన వాళ్ళే. మూడోసారి హెలికాప్టర్లు వచ్చిన వాళ్ళు ఎవరు? నేను పంపించిన వాళ్ళే. పిచ్చోడా, అజ్ఞానం అనే ఆత్మీయ గుడ్డితనంలో నష్టపోయింది నువ్వు, చచ్చింది నువ్వు. నా తప్పు కదా అది. డైరెక్ట్ దేవుడు రాడు, వస్తాడా? ఎవరినో ఏర్పాటు చేస్తాడు ఆ టయానికి. ఆయన రాడు డైరెక్ట్గా, ఎవరినో సమకూరుస్తాడు ఆ సమయానికి. సమకూర్చినటువంటి వ్యక్తితో నీకు సహాయం చేయించేటటువంటి, నీ ఆపదను ఒడ్డెక్కించగలిగేటటువంటి గొప్ప శక్తిమంతుడు దేవుడు. మనం ఊహించమండి. ఎవరిని తీసుకొచ్చి పెడతాడు ఆ సమయానికి, ఎవరితో నడిపిస్తాడో తెలియదు. 3 రోజులు బాత్రూమ్లకు మోకాళ్ళేసి ప్రార్థన చేస్తే 2 రోజులు జవాబు లేదు. నన్ను నేను ఏమనుకున్నాను తెలుసా? ఇంతమందికి ప్రార్థన చేసి పలానా రోజుకు తగ్గుతుంది, అది జరుగుద్ది, ఇది జరుగుద్ది అని చెబితే జరిగించిన దేవుడు, ఈరోజు నాకు ఆపద వస్తే, నాకు కష్టం వస్తే మోకాళ్ళేసి, ఎక్కడ మళ్ళీ బెడ్రూమ్లో కాదండి, బాత్రూంలో, అసలు అంత దీనమైనటువంటి పరిస్థితిలో కన్నీళ్ళు పెట్టి ఏడుస్తుంటే నా మొర ఎందుకినట్లా దేవుడు? ఏంటి నేను చేసిన తప్పు? ఎందుకు ఈ బాధ? పెడితే పెట్టావు బాధ, కానీ ఏంటి పరిష్కారం దొరకట్లేదు ఏంటని 2 రోజులు ఏడుస్తూ ప్రార్థన చేసిన ప్రతిఫలము దొరకలే. ఎందుకంటే దేవుని ఆలోచన వేరు, నా ఆలోచన వేరు. ఆయన ఆలోచనలో ఒకటి ఉంది, దానికి కనెక్ట్ అయ్యేంత వరకు దేవుడి బాధ పెడుతూనే ఉన్నాడు లోపల. ఒక్కొక్కటి మాట్లాడుకుంటూ వస్తూ అర్ధరాత్రి 12 దాటడానికి ముందు ఒక ఆలోచన కలిగించాడు దేవుడు మైండ్లో. అప్పటికి 50-50 ఛాన్స్ లాగా ఉంది నా బతుకు ఆ టైంలోనే. అప్పుడు నిర్ణయం తీసుకున్నా, ఏంటి దేవుడు ఇంత కఠినమైన బాధ నాకు పెట్టాడు? అసలు ఎవడికి చెప్పుకోలేని బాధ అది. ఏ తలకాయ నొప్పో, కాళ్ళ నొప్పో, చేతుల నొప్పులు అయితే ఎవడికని చెప్పుకుంటాం వెళ్ళి. అసలు ఈ సమస్య ఎవడు చెప్తాం మనం? ఇక ఆ కన్నీళ్ళు ఆగట్లేదు, బాగా విపరీతమైనటువంటి దుఃఖం వచ్చేస్తుంది. ఇక ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితి. ఈ బాధ ఎవరు భరించలేరు, ఎవరు తీసేయలేరు, కానీ దేవుడు మాత్రమే పరిష్కారం చూపగలిగే గొప్ప శక్తిమంతుడని ఒక్కసారి నేను ఆలోచన కలిగి దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేశా. ఒక్కటే చెప్పిన, ఇక దేవా, బ్రతికితే మరలా నీ సేవే, లేదా చస్తే ఈ రాత్రి చంపేసేయి, ఇక బతకట నా చేతిలో లేదు. ఇప్పుడు ఒక మంచి కార్యం జరిగించు, ఉదయంలోపు ఒక మంచి కార్యాన్ని జరిగిస్తే దేవా, ఇక బ్రతికినంత, ఒకప్పుడు అనుకున్న బ్రతికితే నీ సన్నిధిలో నేను మంచి విశ్వాసగా ఉంటానని మొక్కుకున్నానండి ఆ రోజుల్లో. ఆ తర్వాత నెక్స్ట్ ఇప్పుడేం మొక్కుకున్నాను తెలుసండి, ఇక బ్రతికితే నీ సేవ కంప్లీట్గా చేసి చచ్చిపోతాను దేవా, ఒక్క అవకాశం నాకు ఇచ్చి, ఒక్క అవకాశం నాకు ఇవ్వు. నిజంగా దేవుడు ఎంత గొప్పోడంటే, నిజంగా చెప్పటానికి, వర్ణించడానికి నాకు సరిపోవట్లేదు నాకు ఆయన్ని. నిజంగా అంత గొప్ప తండ్రి అంతగా నా వైపు చూసి నా గోడిని, నా బాధని, నిజంగా 2 రోజులు పడితే పండి కానీ కష్టం, నిజంగా ఎంత అద్భుతమైనటువంటి కార్యం జరిగిస్తాడని నేను ఊహించలేదండి. అంత చెప్పటానికి కూడా నేను అసలు ఏమిచ్చి ఆయన రుణం తెచ్చుకోవాలి నాకు అర్థం కావట్లా. నా ప్రాణం ఆయన సేవలు అర్పించడం తప్ప. అంత గొప్ప తండ్రి ఎప్పుడైతే విన్నాడో, వెంటనే ఒక తెలియనటువంటి సంతోషాన్ని బాడీలోకి వచ్చేసింది. ఉదయం పొద్దున్నే 6:30-7 గంటలకల్లా వెంటనే హాస్పిటల్ సిబ్బందితో సహా, ఎవరో ముక్కు ముఖం తెలియని వాళ్ళు మన కోసం ఎదురు చూడటం ఏంటంటే హాస్పిటల్లో, ఐసీ దగ్గర నుంచి అక్కడ ఓపీ దగ్గర వరకు ఉన్నటువంటి వ్యక్తులంతా కూడా ఎం వెంకటేశ్వరరావు అనే వ్యక్తి ఎప్పుడు వస్తాడా అని ఫైల్ రెడీ చేసుకొని రెడీగా ఉన్నారు. నేను హాస్పిటల్ లోపలికి వెళ్ళంగానే వాళ్ళు ఎదురుకొచ్చేసరికి ఆ లోపలికి వెళ్ళక ఐసీలో అంటున్నారు కదా, మీరు ఎమ్మెల్యే గారు తాలూకా? ఎవరు తాలూకు మీరు? నేను అడిగాను, ఏంటి సిస్టర్ గారు ఎందుకు అలా అడుగుతున్నారంటే, మీరు రావటానికి 6 గంటల ముందే మీ ఫైల్ రెడీ అయిందన్నది. నిజంగా ఎంత గొప్పోడు దేవుడు మీరు చెప్పండి, ఎంత గొప్పోడండి దేవుడు. మేము వెళ్ళటానికి ముందు 6 గంటల ముందే నా ఫైల్ రెడీ అయిపోయింది. నేను వెళ్ళటానికి ముందే నా ఇన్సూరెన్స్ కూడా క్లెయిమ్ అయిపోయిందండి. అందరికీ లేట్ అయిపోద్ది క్లెయిమ్ అవ్వటం కోసం. కానీ నేను హాస్పిటల్ బెడ్ ఎక్కటానికి ముందే నా హెల్త్ కార్డు కూడా ఇన్సూరెన్స్ క్లెయిమ్ అయిపోయింది. అంతా రెడీ చేసాడు దేవుడు, అంతా సిద్ధంగా ఉంది. డాక్టర్ కూడా మంచి ఎలక్ట్గా ఉన్నాడు. వెంటనే లోపలికి ఆహ్వానించారు. ఇక పెళ్లి కొడుకుని కనుక లోన పిలిచారు. లోపల దొరలాగా లోపలికి వెళ్ళి కూర్చుండి అడుగుతున్నాను నేను, ఏంటి ఇంత హడావుడిగా ఉందేంటి మీ వ్యవహారం? ఎవరు చెప్పారు మీకు ఇంత ఎలక్ట్గా ఉండమని లోపల అని అడిగితే వాళ్ళు అంటున్నారు కదా, వెంకటేశ్వర గారు అంటే మీరేనా? నేనే అన్నాను నేను. అప్పుడు పడుకున్నాక అప్పుడు అడిగాను నేను దగ్గరికి పిలిచి,
ఎక్స్రే లోపలికి వెళ్ళిన తర్వాత కూడా ఎక్స్రే వాడు కూడా ఎమ్మ స్పీడ్గా ఉన్నాడు. అసలు ఆడు కూడా టైం దొరకడంట ఎక్స్రే వాడు. ఆడు కూడా మొత్తంలో రెడీగా ఉన్నాడు. సార్ రండి 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 లోపలికి కూర్చొని అన్నాడు ఆఫీసర్ లాగా. అప్పుడు అడిగాను నేను, ఏంటి ఇంత స్పీడ్గా ఉన్నారు, ఎవరు చెప్పారు మీకు ఇదంతా అని అంటే, వెంకటేశ్వర గారు అంటే మీరేనా? అవును నేనే వెంకటేశ్వరరావుని. అప్పుడు అనుకున్న ఆపరేషన్ ఆ లోపల బెడ్ మీద పడుకున్నప్పుడు అనుకున్న, దేవా ఎంత గొప్పోడు అయ్యా నువ్వు, ఎంత గొప్పోడు తండ్రి నువ్వు. ప్రతి ఒక్కరిని ఎలక్ట్ చేశాడు. అందరిని ఎలక్ట్ చేసేసిన తర్వాత మిగతాది సోమవారం మాట్లాడతాం. టాపిక్ ఆగిపోతుంది. నాది చెప్పుకుంటే వెళ్ళినట్టు ఉంటుంది. ఇప్పుడు నా భజన నేను చేసినట్టు ఉంటుంది. ఇక్కడ సోమవారం మాట్లాడుకుందాం. అంత గొప్ప తండ్రి అండి ఆయన. నీ కష్టం వచ్చినప్పుడు, ఆపద వచ్చినప్పుడు నీ పూర్తి యొక్క నమ్మకం దేవుని మీద పెట్టాలా. ఆయన నమ్ముకోవాలి, ఆయన మీద ఆధారపడాలి. అలా ఆధారపడినప్పుడు ఆయన నీ ఆపదలో నీకు సహాయము చేయగలిగే నమ్మదగినవాడు. నువ్వు హాస్పిటల్కి పోయేటప్పుడు 1,00,000 రూపాయలు ఖర్చు అవుద్దిరా చిన్న అని ఆడికి ఈడికి చెప్పు. నీ బంధువులకి ఇంటికాడ ఉన్నప్పుడు ఏం చెప్తారో తెలుసా? అరే తమ్ముడు నేను ఉన్నాక నువ్వు ముందు తీసుకుపోరా, నువ్వు తీసుకెళ్ళు, జాయిన్ చేయి, ముందు అక్కడికి వెళ్ళి జాయిన్ చేయి. తర్వాత ఫోన్ ఎత్తుతాడు. మళ్ళీ ఫోన్ చేసి అన్న 50,000 కట్టమన్నారా ముందు అన్నాం అనుకో, అవి ఫోన్ ఎత్తడు. ఇక కనపడతారు ఎవడైనా? కనపడరు, రారు. మరి దేవుడు మాట ఇస్తే మాట తప్పని వాడు ఆయన. అంత గొప్ప తండ్రి మనకు ఆధారంగా ఉన్నప్పుడు, ఆయనే మనకు సహాయుడైనప్పుడు మనం ఎందుకండి దిగులు పడాలి? కానీ ఒక్కటే పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి ప్రతినిత్యం. ఆయన ఏమంటున్నాడో తెలుసా? నమ్మిక మాత్రముంచు. ఏముంచు? నమ్మిక మాత్రముంచు. ఒక ఏరు మొక్కను నమ్మే మనం, ఒక నిమ్మకాయను నమ్మే మనం, ఒక మిరపకాయను నమ్మే మనం, ఇంకెన్ని ఉండే? చాలా ఉండే, దరిద్రం చెప్పుకుంటూ పోతే. ఇన్ని నమ్మే మనం బ్రతుకునిచ్చిన దేవుణ్ణి ఎందుకండి మనం నమ్మలేకపోతున్నాం? మీరు ఆలోచించండి. ఎంతకాలం బ్రతికినా ఏదో ఒక రోజు ఈ యాత్రను ముగించాలి. భూమి మీద ఉండాలని నువ్వు అనుకున్నా ప్రతినిత్యం బైబిల్ ఘోషిస్తూ హెచ్చరిస్తుంది ఏంటో తెలుసా? ఏదో ఒక రోజు మొత్తాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. నువ్వంట లేదు లేదు మా పిల్లని పెళ్ళయిందాక ఉండాలి, మా పిల్లోడి పెళ్ళయిందాక ఉండాలి, మా మనవరాలు పెళ్ళయిందాక. ఒక మాట అన్నాడు మొన్న మీటింగ్కి వెళ్తే. 97 సంవత్సరాలు వచ్చినాయి బామ్మగారికి. ఏం ప్రార్థన చేస్తుందో తెలుసా? ఇంకా దేవా నా మనవరాలు పెళ్ళి అయిందాక ఉంచయ్యా అంటుంది. మనవరాలకు వయసు ఎంతో తెలుసా? 6 నెలలు. మొన్న అన్నప్రాషన్ అయింది. మరి దీన్ని పెళ్ళి అవ్వాలంటే ఈ మంచంలో ఉండడానికి ఎంత రావాలి వయసు? ఏమండి? అప్పటికే లెగలేకపోతుంది, మొత్తం ఇంకొకళ్ళు తినిపించాల్సి వస్తుంది ఈ మామగారికి. ఏమేమని ప్రార్థన చేయమంటుంది మళ్ళీ? మా మనవరాలకు పెళ్ళి అయిందాక ప్రార్థన చేయండి పాస్టర్ గారు అంటుంది. అంటే ఉందామనే ఇంకా భూమి మీద, ఇంకా ఉందామని, ఏం చేద్దామని ఇంకా ఉండి. ఏమండి నేను అనుకుంటున్నాను, నేనైతే వాస్తవంగా చెప్పమంటారా? దేవా నేను నిన్నే పొద్దునే అనుకున్నా, మా నాయనమ్మ కూర్చొని అక్కడ రోడ్డు మీద వెళ్తున్న వాళ్ళు క్లారిటీ చూస్తాను, కళ్ళదోడు పెట్టుకుంటే కనపడుతున్నారు వాళ్ళు నాకు. దానికి 89, 90 దాకా వస్తాను, 87 ఎంత వచ్చినట్టు ఉన్నాయి. అక్కడ రోడ్డు మీద ఉన్న వాళ్ళకి క్లారిటీ వస్తుంది, నేను కళ్ళదోడు పెట్టుకుంటేనే మొహం క్లియర్ కనపడుతుంది నాకు. నేను అనుకున్నా, ఇంత వయసు దాకా దేవుడు నాకు ఆయుష్ ఇస్తే ఎంత గొప్ప పరిచర్య చేసి చచ్చిపోవాలన్న ఆలోచన నాకు వచ్చింది. అయినా ప్రభు నేను ఏపాటు ఉన్నాయన అంత వయసు కావాలని కోరుకోవటానికి, నీ చిత్తమైతే ఎప్పుడైనా తీసుకెళ్ళు. అలా ప్రార్థన చేయాలా? నీ చిత్తమైతే ఈ రాత్రి తీసుకుపో, నేను ఉండి ఇక్కడ మాత్రం నీ చిత్తం లేకుండా నేను చేసేది ఏముంది ఈ భూమి మీద? నీ చిత్తమైతే రాత్రి నన్ను తీసుకెళ్ళయ్యా, నీ చిత్తమైతే మరొక నూతనమైన దినాన్ని నాకు ఇవ్వు, నీ పని బహుబలంగా చేయగలుగుతా నీ కృప ఉంటే. అంత గొప్ప త్యాగశీలి కలిగినటువంటి దేవుడు మనకున్నప్పుడు మనుషుల సహాయము వ్యర్థమని మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. నేను ఒక్కడిని నమ్మదగిన సహాయకుణ్ణి. నీ బంధువులు, నీ చుట్టూ ఉన్నటువంటి స్నేహితులు ఎవ్వరు కూడా నమ్మకమైన వాళ్ళు కాదు వాళ్ళు. ఒకసారి చూడండి అన్నమాట. కీర్తనల గ్రంథం 60వ కీర్తన 11వ వచనం. కీర్తనల గ్రంథం 60వ కీర్తన చూడండి ఏమంటాడు? మనుషుల సహాయం వ్యర్థం. చాలు తల్లి, ఏమన్నాడు ఇక్కడ? మనుషుల సహాయం వ్యర్థం. ఎందుకు వ్యర్థం అన్నాడు? నువ్వు 10,000 ఇస్తే ఎందుకు అర్థమైపోద్ది? ఎందుకంటే మళ్ళా 10,000 తిరిగి కట్టాలి కాబట్టి. అవునా? అంతేనా?
ఈరోజు కూడా ఎలా తయారయ్యో తెలుసండి. ఇప్పుడు నాకు రోగం వచ్చి నేను మంచం మీద ఉండి నా ఇంటి చూడటానికి వచ్చినావు అనుకో, నీకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు మళ్ళీ నేనేం చేయాలి? మళ్ళీ చూడటానికి రావాలి, అప్పుడు చెల్లవుద్ది. లేకపోతే మీరు మా ఇంటికి వస్తే మేము మీ ఇంటికి వస్తాం, ఇంకంతే. మీరు మా ఇంటికి రాకపోతే మేము మీ ఇంటికి రాం, ఇంకంతే. కానీ దేవుడు అలాంటుడు కాదండి. దేవుడు అలాంటోడు కాదు. మరి ఎలాంటోడు దేవుడు? నమ్ముకొనదగిన సహాయకుడు. నువ్వు నమ్మనప్పుడే నిన్ను ఏం చేశాడు? ఆయన ప్రేమించాడు. మరి నమ్మినప్పుడు ఎందుకండి ఆయన దూరం చేసుకుంటాడు? మీరు ఆలోచించండి. నమ్మనప్పుడే ప్రేమించిన దేవుడు మరి నమ్మిన తర్వాత ఎందుకు దూరం చేసుకుంటాడు? ప్రియులారా, మీరు ఆలోచించండి. దేవుడు మా మనవి వినట్లేదండి, మా ప్రార్థనకు జవాబు రావట్లేదండి అంటే అర్థం ఏంటి? ఆయన జవాబిచ్చేదాకా నువ్వేం చేయట్లా? ప్రార్థన చేయట్లేదు. అందుకే అంటున్నాడు, ఎంత నమ్మకమైన వాడంటే ఒకసారి చెబుతున్నాడు యోబు గ్రంథం 19:4 చూడండి, నాయన నీ బంధువులు బట్టి నువ్వు కొంగొద్దు. కొంతమంది అంటున్నారు, ఏమండి మాకు ఈ సమస్యలు ఉందని తెలిసి కూడా మా ఇంటికి రావట్లేదండి, మమ్మల్ని పట్టించుకోవట్లేదండి. ఏమండి దేవుడు ఏం చెప్తున్నాడు చూడండి ఒకసారి. యోబు గ్రంథం 19:14 చూడు తల్లి. చూడండి ఏమంటున్నాడు, నా బంధువులు నా యొద్దకు రాక ఉన్నారు, నా ప్రాణ స్నేహితులు నన్ను మరచిపోయి ఉన్నారు. ఏమండి యోబు గారి పరిస్థితి బాగున్నప్పుడు బంధువులంతా ఇంటి మీద పడి తిన్నారా లేదా? ఇప్పుడు మొత్తం ఏమేమి పోయినాయి? సంపద పోయింది, సంతానం పోయింది, ఆరోగ్యం పోయింది. ఇక చివరికి ఆయన ప్రాణం ఒక్కటే మిగిలింది ఆయనకి. రేపు మాట్లాడదాం ఆయన గురించి, ఆయన చరిత్ర. చెప్పాను కదా, 4 సోదరులు వచ్చాయి ఆయనకి. సోదరులను జయించి గెలిచినటువంటి గొప్ప నీతిమంతుడే యోబు గారు. ఆయన చరిత్ర రేపటి దినాన్ని చూద్దాం, చాలా బాగుంటుంది. అది రేపటి దినాన్ని మాట్లాడదాం. ఇప్పుడు యోబు గారి యొక్క ఆవేదన కొంచెం మీరు జాగ్రత్తగా చూడగలిగితే అక్కడ ఏమని మాట్లాడుతున్న సందర్భాన్ని జాగ్రత్తగా చూస్తే మనం, నా బంధువులు నా యొద్దకు రాకై ఉన్నారు. ఎందుకు రాలేదు బంధువులు ఇంటికి? ఎందుకు రాలేదండి బంధువులు యోబు గారి దగ్గరికి? కష్టాల్లో ఉన్నాడు, ఆపదలో ఉన్నాడు కాబట్టి ఆదరించడానికి ఎవరు రాలేదు. మరి ఆయన బాగున్నప్పుడు అందరూ ఇంటి మీద పడి ఆయన కలిగిందంతా సకశోభరంగా ఆరగించి 4 మాటలు చెప్పి సంతోషంగా ఉన్నది పట్టుకొని పోయారు. ఇప్పుడు ఆయనకు ఆపద వచ్చింది, ఉన్నదంతా పోయింది, ఇప్పుడు పట్టించుకున్నోడు లేడు. మరి ఎవరు ఆపదలు ఆదుకునేది? ఇప్పుడు ఎవరు ఆదరించాలి? నా స్నేహితులు అన్నాడు. స్నేహితులు కూడా పట్టించుకునే పరిస్థితులు లేరాళ్ళు. తన ఇంట పుట్టిన వారు చాలామంది పనివాళ్ళు. ఆ పనివాళ్ళకు కూడా ఎలా కనపడుతున్నాడంటే ఈయన ఒక పగోళ్ళ కనపడుతున్నాడు వాళ్ళకు కూడా. అందుకే అంటున్నాడు, మనుషుల సహాయం వ్యర్థం. నీ వలన లాభం ఉంటేనే సహాయం చేస్తున్నట్టు నటిస్తారు నీ దగ్గరకు వచ్చి. నీ దగ్గర ఏమీ లేకపోతే అసలు నేను పట్టించుకున్నాడు కానీ, మందలించోడు కానీ, నీ దగ్గరకు వచ్చేవాడు కానీ ఉంటాడా? ఉండడు. అందుకే అంటున్నాడు భక్తుడైనటువంటి యోబు గారు, నా బంధువులు నా యొద్దకు రాకై ఉన్నారు అంటున్నాడు. మరి బంధువులు రాకపోయినా ఆపదలో నీవున్నా ఎందుకై ఎంత సంతోషంగా నువ్వు ఉన్నావు యోబు గారి దగ్గరికి అడిగితారంటున్నాడు కదా. నా నమ్మకం దేవుడు. ఎవరైనా నమ్మకం? దేవుడు. దేవుని మీదే నమ్మకం కలిగి ఉన్నాడు కనుక దేవుడే ఆయనకు తోడు. ఏంటి దేవుడు అంటే అంత నమ్మకం ఆయనకి? మోషే గారిని ఒకరోజు పిలిచాడు దేవుడు. మోషే ఇలారా వచ్చి, ఇదిగో ఇశ్రాయేల్ దగ్గరికి వెళ్ళి, ఇదిగో కఠిన బాధలు పడుతున్నారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేనున్నానని, నేను పంపించానని చెప్పు వాళ్ళకేనంటే, దేవా మరి నువ్వు పంపించావని చెప్పాలనంటే మరి నీ పేరేంటి, ఎవరని చెప్పాలి అని అడుగుతున్నప్పుడు మోషే గారితో దేవుడు ఏం మాట్లాడుతున్నాడో, ఏం చెప్పమంటున్నాడో ఒకసారి వినండి. నిర్గమాకాండం 3వ అధ్యాయం 14 తల్లి చదువు నాన్న. అందుకు దేవుడు చూడండి ఏమంటున్నాడు, నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పాను, మరియు ఆయన ఉండుననివాడు మీ యొద్దకు నన్ను పంపెనని నీవు ఇశ్రాయేలుతో చెప్పవలెను. ఎవరంటేనా? నన్ను పంపించినటువంటి వాడు ఉన్నవాడు, అనువాడు,
నిత్యం మనతోనే ఉండేవాడు, మాట ఇచ్చి మాట తప్పేవాడు కాదు ఆయన. ఆయనే నన్ను మీ దగ్గరకు పంపించాడు. ఎందుకొరకు పంపించాడు నన్ను మీ దగ్గరికి? ఎందుకంటే ఉన్నవాడు మీ ఆపదలో మీకు తోడుండేవాడు. ఉన్నవాడైనటువంటి దేవుడు ఆపదలో నీకు తోడుండేవాడు. ఆ తోడు కొరకే నన్ను మీ దగ్గరకు పంపించాడు. ఆ పంపించినటువంటి ఉన్నవాడైనటువంటి దేవునితో మీరు నమ్మకంగా పనిచేయాలి. ఆయన మాట నమ్మకంగా మీరు వినాలి. అందుకే మాట్లాడుతున్నాడు కీర్తనకారుడు. 146వ కీర్తన 11వ వచనం చూడండి. ఉన్నవాడైన దేవుని గూర్చి ఎరగవలసినటువంటి సత్యాన్ని మనం గ్రహించాలి. 146వ కీర్తన 11వ వచనం చూడు తల్లి, ఏమంటున్నాడు? సారీ తల్లి, 46వ కీర్తన 11 చూడండి. 46వ కీర్తన 11. సైన్యములకు అధిపతియగు యెహోవా మనకు తోడై ఉన్నాడు. అక్కడేమన్నాడు? ఉన్నవాడు అన్నాడు. ఉన్నవాడు ఎందుకైనా పంపించాడంటే ఇక్కడ మాట్లాడుతున్నాడు కీర్తనకారుడు, ఉన్నవాడైన దేవుడు మీకు తోడైన వాడు. ఏమంటున్నాడండి? ఉన్నవాడైన దేవుడు మీకు తోడై ఉన్నాడు. ఎందుకు తోడు? ఉన్నవాడు మనకెందుకు తోడు? అది ఆలోచించాలి మనం. ఉన్నవాడైనటువంటి దేవుడు ఎందుకు మనకు తోడు? ఎందుకు తోడు? కీర్తనల గ్రంథం 91వ కీర్తన, ఉన్నవాడైన దేవుడు ఎందుకు మనకు తోడో చూద్దాం. 91వ కీర్తన 15వ వచనం. అతడు నాకు మొరపెట్టగా నేనతనికి ఉత్తరమిచ్చిదను, శ్రమలో నేనతనికి తోడయుందును, అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను, దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచెదను, నా రక్షణ అతనికి చూపించెదను. ఇప్పుడు చెప్పండి, ఉన్నవాడైన దేవుడు ఎందుకు నీకు తోడు? చెప్పాలి ఇప్పుడు జాగ్రత్తగా మీరు. ఉన్నవాడైన దేవుడు ఎందుకు నీకు తోడు? నీకు ఆపదొస్తే, శ్రమ వస్తే, కష్టం వస్తే నిన్ను విడిపించటానికి. ఎందుకు చెప్పండి ఇప్పుడు దేవుడు? మనకు కష్టాలు వస్తే, బాధలు వస్తే మనల్ని విడిపించడానికి దేవుడు ఎదురు చూస్తున్నాడు నీ కోసం. మరి విడిపించాలంటే ఉన్నవాడికి నువ్వేం చేయమంటున్నాడు ఇక్కడ? మళ్ళా చదువు 15వ వచనం కంటిన్యూషన్ చేయమాటలైన. అతడు నాకు మొరపెట్టగా ఏం చేయాలి ఇప్పుడు చెప్పండి? ఉన్నవాడు మనకు తోడుంటే తోడున్న వాడికి నువ్వేం చేయాలి? మొరపెట్టాలి. ఇప్పుడు అడుగుతున్నా నేను, ఎంతమంది కష్టాలు వచ్చినప్పుడు ప్రార్థన చేస్తున్నారు చెప్పండి? సరే, కష్టాలు వచ్చినప్పుడు వద్దు, సంతోషంగా ఉన్నప్పుడు ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? ఒక్క మాట అడుగుతూ చెప్పండి, ముగింపులోకి వెళ్ళిపోతున్నాం మనం. ఇప్పుడు కష్టాలు వచ్చినప్పుడు ఎక్కువ ప్రార్థన చేస్తామా? సంతోషంగా ఉన్నప్పుడు ఎక్కువ ప్రార్థన చేస్తామా? గట్టి చెప్పాలి మీరు. కష్టం వచ్చినప్పుడే ఎక్కువగా ప్రార్థన చేస్తాం కదా. కష్టం వచ్చినప్పుడు ఎక్కువగా వాక్యం వింటాం కదా. కష్టాలు వచ్చినప్పుడే మందిరానికి వస్తాం కదా. కష్టాలు వచ్చినప్పుడే భక్తి మనకు పెరుగుద్ది కదా. కష్టాలు వచ్చినప్పుడే సేవకులు సంఘం గుర్తొస్తుంది కదా. మరి మిగతా టైంలో ఊరుకో, నేను పనికి పోవాలి, ఆ గేదెలకు గడ్డి ఎవడు తెస్తాడు, ఈ మేకలు మేత ఎవడు వేస్తాడు? దావీదు గారికి నీకున్నట్టు 10 మేకలు లేవు, నీకున్నట్టు 50 మేకలు లేవు. ఆయనకి ఎన్నుండో తెలుసు ఆయన దగ్గర? వీర్రాకపురం పట్టదు ఆయనకున్న సంపద. అన్ని ఉన్నాయి ఆయనకి. అన్నున్నా కూడా ఏమంటున్నాడు తెలుసు ఆయన? గాఢాంధకారపు లోయలో నేను సంచరించిన, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయగలిగిన గొప్ప కాపరాయన. మరి ఈయనెవరండి దావీదు గారు? ఈయన గొర్రెల కాపరి, ఒక దేశానికి రాజు. అయినా కూడా ఎవరు కాపరని చెబుతున్నాడు ఈయన? నా తండ్రి అయినటువంటి యెహోవా నాకు కాపరి, నేనేం వీటికి కాపరిని, ఆయన నాకు కాపరి. మరి వీటికి మేత ఎవడు పెట్టాలి? ఎవరు పెట్టాలి మేత? దేవుడే పెట్టాలి మేత. దేవుడే అభివృద్ధి చేయాలి వీటిని. అంత గొప్ప తండ్రి మనకున్నప్పుడు, నడిపించగలిగిన తండ్రి మనకున్నప్పుడు, తోడై ఉన్నటువంటి దేవునికి ఆపద వచ్చినా రాకపోయినా నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలి. మరి చేస్తున్నాము ప్రార్థన? చేయకపోతే నీకు సమాధానం దొరకదు. ఇప్పుడు దేవుడు తోడున్నాడు. తోడున్నటువంటి దేవుణ్ణి పట్టించుకోకుండా మనం తిరిగినాం అనుకోండి, పరిస్థితి ఏంటో ఒకసారి చెప్పండి.
ఇప్పుడు దేవుడు మన దగ్గరకు సమీపంగా ఉన్నాడండి, తోడుగా. మరి తోడున్నటువంటి దేవుణ్ణి పట్టించుకోకుండా తిరుగుతున్నావు మనకి. ఇప్పుడు భర్తను కట్టుకున్నావు నువ్వు. తోడు ఉండటం కోసం భర్తను కట్టుకున్నావు. భర్తను కట్టుకున్న తర్వాత భర్తను పట్టించుకోకుండా నీకు నచ్చినట్టు తిరుగుతున్నావు అనుకో, ఈయన వదిలేసాడు గాలికి. ఏంటి పరిస్థితి? ఏంటమ్మ పరిస్థితి? భర్తను పట్టించుకోకుండా నీకు నచ్చినట్టు తిరుగుతున్నావు అనుకో, ఏంటి పరిస్థితి? ఏంటి? ఫోన్ కొట్టి అత్తయ్య మా అర్జెంట్కి తెల్ల పేపర్ అని పెన్ను తీసుకొని అంటాడు. ఎందుకు? పట్టించుకోకుండా తిరుగుతుంది, కట్టేసి తీసిపోమంటాడు వచ్చి. అంతేనా? ఇప్పుడు దేవుడు చెబుతున్నాడు కదా, ఇదిగో నా మాటను మీరు పట్టించుకోకుండా తిరిగితే. సామెతల గ్రంథం 1:25 ఆయన ఏం చెబుతున్నాడు జాగ్రత్తగా వినండి. తోడుండవలసినటువంటి దేవుణ్ణి మర్చిపెట్టి ఆయన అంటున్నాడు, నేను చెప్పిన బోధ ఏమియు మీరు వినకుండా త్రోసివేస్తే. ఏమంటున్నాడు అక్కడ దేవుడు? నేను చెప్పిన బోధ ఏమియు మీరు వినక త్రోసివేస్తే. ఏమన్నా ఆశీర్వాదం ఉందా? వాక్యం వినకుండా, వాక్యాన్ని పక్కన పెట్టేసి, దేవుడనే ఆలోచన లేకుండా, బ్రతుకునిచ్చినటువంటి దేవుని కోసం బ్రతకకుండా నీకు నచ్చినట్టుగా నువ్వు బ్రతుకుతూ తిరుగుతూ ఉంటే, మరి ఇప్పుడు దేవుడు ఏం చేస్తే నువ్వు పట్టించుకుంటావు తెలుసా? యోబు గ్రంథం 33:19 దగ్గరికి వెళ్ళండి. యోబు గ్రంథం 33:19. ఏం చేస్తే వింటాం మరి చూడు. ఏమంటున్నాడండి? వ్యాధి చేత మంచమెక్కుట వలనను, ఒకని ఎముకలలో ఎడతెగని నొప్పులు కలుగుట వలనను, వాడు మంచములో ఉండి శిక్షణం. ఆరోగ్యంగా ఉన్నప్పుడు వాక్యం వినండి అయ్యా అంటే వింటామా? ఖాళీ లేదు అయ్యారండి ప్రార్థనకు రావటాను. మరి ఆడికి వెళ్తున్నావు? ఏం ఎరగదిద్దామని వెళ్తున్నావు అయ్యా నువ్వు? ఆలోచించు. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, అసలు నీ ఇంటికి వస్తే నన్ను పట్టించుకోలేదు కదా. నువ్వు నన్ను పట్టించుకోవాలంటే ఏం చేస్తే నువ్వు పట్టించుకుంటావో నాకు బాగా తెలుసు. ఎందుకంటే మరి నిన్ను పంపించింది నేనే కదా ఇక్కడికి, భూమి మీదకి. ఇప్పుడు నేను డైరెక్ట్ నీ దగ్గరకు వచ్చి నీ ఇంటికి వస్తే నువ్వు నన్ను పట్టించుకోకుండా తిరుగుతున్నావు. ఇప్పుడు నేను నీ ఇంటికి వస్తే నువ్వు పట్టించుకోలేదు. ఇప్పుడు నువ్వు నా ఇంటికి వచ్చినా నేను పట్టించుకోమంటున్నాడు ఆయన. నీకు అపాయం వచ్చినప్పుడు నేను నవ్వేదను. నీ ఇంటి పక్కన నవ్వితే నీకు నామోసి, నన్ను చూసి మాయదారం మంది నవ్వారు, వీళ్ళు పాడైపోయి నేను నాశనం అయిపోయిన అంటామా లేదా? మనం అంటాం, బయటపడడంలే కానీ అంటాం. ఒకవేళ గప్పుకుని నీ నోరు జారి ఏమన్నా అన్నీ వాళ్ళకి ఏదైనా తగిలింది అనుకో, అబ్బాయి ఎంత ఆనందం మనకి మనసులో. చూసారా నేను ఎంత నీతిమంతురాలను, నేను అంటనే పడిపోయారు వాళ్ళ కింద. ఆనందపడతామా లేదా? అప్పుడు దేవుడు అంటున్నాడు కదా, వారి పిచ్చోడా, ఆడి కింద పడడానికి నువ్వు ఆనందపడుతున్నావు, రేపు నిన్ను నేను పడగొడతా అంటున్నాడు ఆయన. ఆడు పడితే నవ్వుతున్నావు నువ్వు, కానీ దేవుడు అంటున్నాడు కదా, వాడి పడితే నువ్వు నవ్వుతున్నావు, నువ్వు పడితే నేను నవ్వుతా అంటున్నాడు ఆయన. అందుకే దేవుడు అంటున్నాడు, ఇదిగో నా సేవకుల్ని ఏర్పాటు చేసుకుని వాళ్ళ ద్వారా మాట చెప్పిస్తుంటే మీరు ఎందుకు వినలేకపోతున్నారు? యెషయా గ్రంథం చూడండి ఎంత బాగుందో మాట. ఇంకొక మాట చూసి క్లోజ్ చేద్దాం. యెషయా గ్రంథం 50:10 చూడండి. యెషయా గ్రంథం 50:10. యెషయా గ్రంథం 50:10. మీలో దేవునికి భయపడి ఆయన సేవకుని మాట వినేవాడెవడు? చూసారని ఏమంటున్నాడు యెషయా గారు? ఎవరండి సేవకుని మాట వినేవారు? ఎవరినాలి వాక్యం? అందుకే ఏమంటున్నాడు చూడండి, మీలో యెహోవాకు భయపడి ఆయన సేవకుని మాట వినువాడెవడు? వెలుగు లేక ఏ చీకటిలో నడిచేవాడు యెహోవా నామమును ఆశ్రయించి తన దేవుని నమ్ముకొనవలెను. చీకట్లో ఉన్నోడికి వెలిగిచ్చే వాక్యం చెబుతున్నప్పుడు సేవకుని మాట వినాలి కదా. ఆరోగ్యం లేనప్పుడు ఆరోగ్యం ఇచ్చేటటువంటి వాక్యాన్ని చెబుతున్నప్పుడు మరి సేవకుని మాట వినాలిగా. మరి వింటున్నావా? సేవకుడు చెబుతున్న మాట విని దేవుణ్ణి నమ్ము. అలా నమ్మితే నీకు ఆరోగ్యం ఇస్తాడు దేవుడు, ఆయుష్ని పెంచుతాడు దేవుడు, దీర్ఘాయువునిస్తాడు నీకు దేవుడు. ఇవన్నీ చేస్తున్నటువంటి దేవుని మాట నిన్ను వినమని చెబుతుంటే ఆయన మాట నువ్వు వినట్లా. ఇప్పుడు ఏదో రకంగా నా కొడుక్కి బుద్ధి చెప్పాలనుకున్నాడు దేవుడు. విననటువంటి నా కొడుకు ఆరోగ్యం ఇస్తున్నా, ఆలోచన లేకుండా, నా మందిరానికి రాకుండా,
వాడు ఇష్టానుసారంగా తిరుగుతున్నాడు, ఆడు పాడైపోతున్నాడు, సమాజంతో కలిసి నాశనానికి వెళ్ళిపోతున్నాడు. నా కొడుకు నా కళ్ళ ముందు నాశనం అయిపోవటానికి వీల్లేదనుకున్న పరలోకపు తండ్రి ఒక వ్యాధిని రప్పించేసి మంచం ఎక్కించేశాడు. ఇక నువ్వు తిరగటానికి లేదు, ఇక భూమి మీద నీకు నచ్చినట్టు తిరగటానికి లేదు. ఈ వ్యాధిని రప్పించి నేను మంచం ఎక్కించేసి ఆ మంచంలో నేర్పుతున్నాడు నీకు బోధ. అందుకే అన్నాడు కదండి, శిక్షణము నేర్పుతున్నాడు దాంట్లో. ఇప్పుడు ఆ శిక్షణములోనికి తీసుకెళ్ళిపోయాడు నిన్ను. ఆ శిక్షణలోకి తీసుకెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు నీ మార్పు కోసం చూస్తూ ఉంటాడు. ఒకరోజు శ్రమ వచ్చింది, 2 రోజులు వచ్చింది, 3 రోజులు వచ్చింది, 4 రోజులు వచ్చింది. నువ్వు ఆలోచన చేయాలా? ఏమని ఆలోచన చేయాలా? ఎందుకు వచ్చింది కష్టం? వెంటనే 3 తుమ్ములు వచ్చిన ఆలోచన చేస్తా కూర్చొని నేను. ఎప్పుడైనా బైబిల్ చదివేటప్పుడు గప్పుకున్న ఇట్లా తీసి ఎప్పుడైనా నిలిపేటప్పుడు ఏదైనా డస్ట్ గట్ట ఏదైనా వచ్చిన తుమ్ములు వచ్చినా ఒక్క నిమిషం ఆగిపోతాను. నేను ఆగిపోయి ఏంటి ఎందుకు వచ్చిన అబ్బా తుమ్ములు, ఏమన్నా ఆలోచించానా ఏంటి, ఏమైనా చేశానా ఏంటి, వెంటనే వెనక్కి ఆలోచన చేస్తా. దేవా క్షమించయ్యా, ఏమన్నా పొరపాటు చేస్తే క్షమించు. తుమ్ము వస్తే ఏమంటారు, మనం అప్పుడప్పుడు ఏమంటుంది తుమ్ము వస్తే ఏమంటారు? తుమ్ము వచ్చినప్పుడు తుమ్ము వచ్చినప్పుడు అంటారు కదండి, సత్యం కాదు ఏదో అంటారు తుమ్ము వచ్చినప్పుడు. ఏమ్మా తుమ్ము వచ్చినప్పుడు ఏదో అంటారు కమ్మా, ఏమంటారు? మన ఊర్లో ఏమనరా? మన ఊరోళ్ళు మంచోళ్ళు. సమస్య వస్తే ఈ సమస్య ఎందుకు వచ్చిందో దాని మూలాన్ని ఎత్తుక్కోవాలి మనం. దేవా ఎందుకు వచ్చింది ఈ సమస్య? నువ్వు ఉన్నవాడవయ్యా, నా మాట వింటావు నువ్వు. ఇక నుంచి మంచిగా నీ మాట వింటాను నేను. చక్కగా ఆ మొదటి రోజు నీ మందిరానికి వస్తా, నీ మాటలు వింటా, నీ మాటల ప్రకారం బ్రతుకుతా. 6 దినాలు ఆయుష్నిచ్చు, ఇచ్చేయి. 6 దినాలు ఆరోగ్యాన్ని ఇవ్వు. ఈ ఆరోగ్యాన్ని ఇచ్చినటువంటి దేవా 6 దినాలు కష్టపడటానికి పని చూపించు. కష్టపడటానికి పని చూపిస్తున్నటువంటి దేవా నీకు స్తోత్రమయ్యా. వచ్చిన కష్టార్జితాన్ని మేమందరం కూడా, నా భార్య, నా బిడ్డలు, నా కుటుంబం అనుభవించడానికి ఈ కష్టార్జితాన్ని వాడుకునేటటువంటి అవకాశాన్ని నాకు ఇవ్వు తండ్రి అని ఆదివారం గుళ్ళోకి వచ్చి నువ్వు ప్రార్థన చేసుకుంటే ఈ 6 దినాలు నీ పని సఫలమవుతుంది. నువ్వు చేసిన కష్టార్జితాన్ని నువ్వు అనుభవిస్తావు. ₹1 అకౌంట్లో దాచుకుంటావు. ఇదంతా చేయకుండా, అసలు దేవుణ్ణే పట్టించుకోకుండా, ఆరోగ్యాన్ని ఇచ్చినటువంటి దేవుణ్ణి విడిచిపెట్టి, ఆయుష్నిస్తున్నటువంటి దేవుణ్ణి విడిచిపెట్టి, బ్రతుకునిస్తున్నటువంటి దేవుణ్ణి విడిచిపెట్టి నీకు నచ్చినట్టుగా ఊరి మీద తిరుగుతుంటే మరి నీకు రోగం ఎందుకు ఆపుతాడు రాకుండా? ఇప్పుడు మంచం ఎక్కిచ్చేసాడు. ఏం జరుగుతుందో చూడండి. సమాజంలో జరిగిందో లేదో చెప్పండి ఇప్పుడు నాకు తర్వాత. సామెతల గ్రంథం 5వ అధ్యాయం 11వ వచనం చూద్దాం ప్రియులారా. సామెతల గ్రంథం 5వ అధ్యాయం. తుదకంటే లాస్ట్కి వచ్చేసింది సీను. చెప్తున్నాడు ఇక, అంటే తుదకంటే లాస్ట్కి వచ్చేసింది, టైం దగ్గర పడుతుందని. తుదకు నీ మాంసము, నీ శరీరం క్షీణించినప్పుడు అయ్యో వాక్యము నేనెట్లు వినకపోతిని. ఏమనుకుంటా మంచం ఎక్కాక? నేను 2011 ఎండింగ్లో జూలై అనుకుంటా, జూలై 18వ తారీఖు నా ఒళ్ళుగా హాస్పిటల్కి పోయినప్పుడు నేను ఇదే అనుకున్నా. 40 కిలోమీటర్ల నుంచి లోనా వేసుకొని వచ్చాడు మహానుభావుడు. కసురుకున్నాడు నేను ఆయన మీద, ఒక సేవకుని పట్టుకొని. మా మామగారు అయినా ముందు ఆయన సేవకుడు. మామగారి సంగతి వరుస పక్కన పెట్టు, ముందు ఆయన సేవకుడు. ఒక సేవకుడికి ఇవ్వవలసినటువంటి స్థానాన్ని సేవకుడికి ఇచ్చిన తర్వాత అప్పుడు మిగతా నీ బంధుత్వాలు, నీ రక్త సంబంధాలు, నీ ఫ్యామిలీ, నీ రిలేషన్, నీ దరిద్రం అంతా అప్పుడు పెట్టుకో. ముందు ఆయన సేవకుడు, ఆయనకి ఇవ్వాల్సినటువంటి విలువ ఆయనకి ఇవ్వకుండా చెప్పుకుంటే నీ కూతురుకు చెప్పుకో, నా కూతురుకు చెప్పుకో, నాకు చెప్పుకో అని నేను. అప్పుడు బెడ్ ఎక్కిన తర్వాత అర్థమైంది. ఒక వాక్యాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు, వాక్యాన్ని ఆలోచింపజేశాడు దేవుడు. ఆయన చెప్పినటువంటి అన్ని మెసేజ్ల్లో నా బ్రెయిన్లో కూర్చున్న మెసేజ్ ఒకటి ఉందండి. అది రేపటి దినాన మనం దాన్ని చూద్దాం. రేపటి దినాన ఆ వాక్యం నన్ను బాగా అభివృద్ధి చేసిందండి ఆ జ్ఞానం విషయంలో. అప్పుడు ఆలోచన చేశాను, ఇక నా టైం దగ్గర పడి నా ముందు చెప్పుకొని డాక్టర్ గారు వచ్చేసి వీళ్ళిద్దరిని పిలిచి చెప్తున్నాడు, ఇదిగో 10 గంటల్లో చచ్చిపోతాడు ఈయన, ఇంటికి తీసుకుపోయి చుట్టాలో చూపించేసుకోండి అన్నాడు. నా ముందే నేను వింటున్న చెవులతో. తాతయ్య బాబు గారు ఏమో 10 నిమిషాలు చచ్చిపోతాడని చెప్పాడు, 2 రోజులు బతికాను. ఈయన 10 గంటలు బతుకుతాడు అంటున్నాడు ఏంటి? నేను లోపల బాగానే ఉన్నాను కదా, శరీరమే మొత్తం కుళ్ళు పట్టిపోయింది కానీ లోపల బాగానే ఉన్న, యాక్టివ్నెస్గానే ఉన్న బాడీ లోపల. ఎందుకంటే దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడు అన్నది మనం ఆలోచన చేయగలిగితే, ఒళ్ళంతా కాల్చిన దేవుడు కళ్ళు ఎందుకు కలవలా? దీని మీద కూర్చుని నేను ఒళ్ళంతా కాల్చిన దేవుడు కళ్ళు ఎందుకు కలవలేదు అంటే, నా ద్వారా దేవునికి ఏదో లాభం ఉంది, దేవుడికి నా ద్వారా ఏదో పని ఉంది కాబట్టి దేవుడు నన్ను చంపకుండా బతికించాడు. కాబట్టి బ్రతికిస్తే నీ పని కోసం బ్రతుకుతా, ఒక మంచి విశ్వాసగా నీ సంఘంలో ఉంటారనుకుని మొక్కుకున్నాను నేను ఆ రోజు.
కానీ దేవుడు కార్యం జరిగించాడు. ఆ మాట నా చెవిన పడింది. ఆ రెఫరెన్స్ ఆ రాత్రి చదువుకున్నాను. దేవుడు మరణ వ్యాధులు తొలగించిన నిలబెట్టుకున్నాడు. అంత గొప్ప కార్యం చేస్తున్నటువంటి పరిస్థితిలో మనల్ని తీసుకెళ్ళినా కూడా దేవుడు ఏం చేస్తాడో తెలుసండి, మృతులలో నుంచి కూడా ఆయన లేవనెత్తగలిగే సమర్థుడు. అంత గొప్ప తండ్రి. చివరిగా మాట చూద్దాం మనం. ఇది కంటిన్యూషన్ చేయండి ఈ మాటని. అయ్యో అయ్యో ఉపదేశము నేనెట్లు త్రోసివేసి తిని, నా హృదయము నిత్యము నన్ను గద్దిస్తున్నా. హృదయం చెబుతూనే ఉంటుందండి, ఒరే పిచ్చోడు ఆదివారం గుడికెళ్ళు, పని మాని ఆదివారం గుడికెళ్ళు, ఇక్కడ ప్రార్థన జరుగుతుంది అక్కడికెళ్ళు ఇక్కడికెళ్ళు. నీ మనస్సాక్షి ప్రతిరోజు చెప్పుద్దు నీకు నిజంగా మనసు ఉంటే. అర్థమవుతుందా మీకు? నిజంగా మనసు ఉంటే ప్రతిరోజు చెప్పుద్ది. ఏమని? ఒరే నీ టైం ఎప్పుడైపోద్దో నీకు తెలియదురా, వెళ్ళు మాట దేవుడి మాట వెళ్ళు. 3 పూటలు దీనికి పెడుతున్నావు కదా, ఆత్మ కొద్ది ఆహారం, బలహీనపడుతుంది ఆత్మ. కాబట్టి వెళ్ళు అక్కడికెళ్ళి వాక్యం విను, వాక్యం అనే ఆహారాన్ని తిను, బలపడు, శక్తిమంతుడిగా ఉండు, ఆయుష్ పెంచుకో అని ఆత్మ చెబుతూ ఉంటుందండి మనకి. మన లోపల ఉన్న మనస్సాక్షి మనకి. నా హృదయము గద్దింపు నేను ఎట్లు తృణీకరించను, నా బోధకుల మాట నేను వినకపోతిని. నా ఉపదేశకులు మైకులో పెద్ద పెద్ద గొంతేసుకొని అరుస్తున్నా, నేను వినలేదు. ఎప్పుడంటావు తెలిసి ఈ మాటలన్నీ? ఎప్పుడంటావు ఈ మాటలన్నీ? అక్కడెక్కిన తర్వాత నీకు అర్థమైద్ది. అయ్యో నేను వినలేకపోయాను నా బోధకుల మాట, నా సేవకులు గట్టిగా మైకులు అరి చెబుతున్నా, భవిష్యత్తును గురించి హెచ్చరిస్తున్నా, ఎవరు చెప్పనటువంటి మాటలు నా పరలోకపు తండ్రి నా ఇంటి దగ్గర తీసుకొచ్చి చెప్పిస్తున్నా, ఇదిగో నేను విననటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో నేనున్నాను అనే విషయం అన్న ఆలోచన అక్కడికి వెళ్ళిన తర్వాత నీకు అర్థమైద్ది. మీకు ఒక సామెత చెప్పమంటారా? దేవుడు కోపం వస్తే డాక్టర్ గారి దగ్గర పంపిస్తాడు. మరి డాక్టర్ గారికి కోపం వస్తే డైరెక్టర్ దేవుడి దగ్గరికి. అబ్బా లింక్ మాత్రం సూపర్ చేశారండి. అసలు ఎవరు కనుక కొటేషన్ బాగా పెట్టాడు ఫేస్బుక్లో. విశ్వాసులారా జాగ్రత్త అని కొటేషన్ పెట్టి, ఇదిగో దేవుడు కోపం వస్తే డాక్టర్ దగ్గర పంపిస్తాడు, డాక్టర్ కోపం వస్తే డైరెక్టర్ దేవుడి దగ్గర పంపించేస్తాడని పెట్టాడు. అర్థమవుతుందా? ఆ పరిస్థితి మనం తెచ్చుకోకూడదండి. అందుకే ప్రియులారా, చివరికి ఒక మాట చూసి మనం క్లోజ్ చేసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే నీ బాధలో ఆయన నీకు బాధ నేర్పుతున్నాడు. నువ్వు బాధపడకూడదు. దానికి ఏం చేస్తున్నాడు ఆయన? నీకు బాధ తీసుకొచ్చి ఆయన బోధ నేర్పుతున్నాడు. ఎందుకంత ప్రేమ ఆయనకి? బాధ పెట్టి బోధ నేర్పడానికి. ఎందుకంటే నువ్వు నీ రక్త సంబంధులు నమ్ముకుంటే ఆధారం కాదు, నీ స్నేహితులు నమ్ముకుంటే తోడు కాదు, నీ చుట్టూ వారిని నమ్ముకుంటే వాళ్ళు నిత్యం నీతో సహాయంగా ఉండలేరు. ఎందుకంటే నీ ప్రాణం పోయేటప్పుడు ఎవడో నీ ప్రాణాన్ని ఆపలేడు. మరి ఇప్పుడు ఎవరు కాపాడాలి? దేవుడే కాపాడాలి, దేవుడే తోడు. అందుకే ఒక్క మాట చూసుకొని క్లోజ్ చేసుకుందాం. ఒక్కసారి 119వ కీర్తన 50 వచనంలో అక్కడ ఒక ప్రాముఖ్యమైన సంగతి ఉంది. రేపటి పాఠానికి ఇది ప్రారంభ వచనంగా మనం చదువుకుందాం. చూడండి, నీ వాక్యమే నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో. ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి ఈ మాట. నీ వాక్యమే నన్ను బ్రతికించున్నది, నాకు బాధ వస్తే నా బాధలో ఇదే దేవుని మాట నీకు తోడు, నీకు ఆదరణ, నెమ్మది, శాంతి, అధికారం, ఐశ్వర్యం అన్ని ఇవ్వగలిగేది ఈ మాట. ఈరోజు మనం ఇక్కడ ఉన్నామంటే అది దేవుడు మన పట్ల చూపించిన కృప. అవునంటారా కాదంటారా? కానీ ఒక ఆయన అంటున్నాడు కదా, ప్రభువా నువ్వు రానక్కర్లా నా ఇంటికి, నువ్వు నా ఇంటికి రావడానికి నేను ఏపాటు ఉన్నాయి, నేను పాపిని, నేను అర్హత లేనివాడు నా ఇంటికి రావడానికి నువ్వు. కానీ ఒక్క మాట చెప్పు, ఒక్క మాట చెప్పు తండ్రి, స్వస్థత కలుగుతుంది. చూద్దాం ఒకసారి మత్తయి వార్త 5వ అధ్యాయం 8వ వచనం చూద్దాం ఒకసారి. మత్తయి వార్త 8వ అధ్యాయం వచనం కూడా 8. 8వ అధ్యాయం. ఆ శతాధిపతి, ప్రభువా నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. చూడండి ఏమంటాడు, నీవు మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. ఏం జరిగింది? 5 నుంచి నాటి కిందకి
అసలు ఆ దాసుడికి ఏమైందని శతాధిపతి వచ్చాడు. శతాధిపతి అంటే మనలా ఖాళీ పర్సన్ కాదు ఆయన. శతాధిపతి అంటే ఎవరు? ఒక గొప్ప సైన్యానికి అధిపతి, అంటే సైన్యాధికారి. అంత ఒక 100 మంది సైనికులకు అధికారి ఈయన. ఇంత అధికారి. ఆ సైన్యంలో ఎవరికో ఒక వ్యాధి వచ్చింది. ఆ వ్యాధి రాగానే ఆయా ప్రాంతాలలో అద్భుతాలు, స్వస్థతలు జరిగిస్తున్నటువంటి యేసుక్రీస్తు వారి యొక్క ఆ పబ్లిసిటీ విన్నాడు ఈయన. యేసుక్రీస్తు వారి యొక్క గొప్పతనాన్ని తెలుసుకున్నాడు ఈ మహానుభావుడు. తెలుసుకొని ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు. ప్రభు దగ్గరికి వెళ్ళిపోయి ఏం చేస్తున్నాడు? 5వ వచనం నుంచి కంటిన్యూషన్ చేయండి. ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన వద్దకు వచ్చాడు. ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో మిగులు బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొనెను. ఏ వ్యాధి వచ్చిందంట తన ఫ్రెండ్కి? పక్షవాయువు వచ్చింది. ఆ వ్యాధి చేత మంచాన్ని పట్టాడు, లెగలేని పరిస్థితిలో ఉన్నాడు. అట్లాంటి వాణ్ణి కూడా నువ్వు లేపగలిగే సమర్థుడవని నేను నమ్ముకొని నీ దగ్గరికి వచ్చానయ్యా ప్రభువా అంటున్నాడు. ప్రభు దగ్గరికి వచ్చి ఏం జరిగిందో కంటిన్యూషన్ చేయి. యేసు, నేను వచ్చి వానిని స్వస్థపరిచెదనని అతనితో చెప్పగా ఏం చెప్పాడు యేసుక్రీస్తు ప్రభు వారు? నేను వస్తా. ఏ ఫ్రెండ్ కోసమైతే, ఏ దాసుడి కోసమైతే నా దగ్గరకు వచ్చి నేను స్వస్థపరచగలను నువ్వు నమ్ముతున్నావో, ఆ నమ్మిక చొప్పున నీ ఇంటికి వస్తాను, నీ యొక్క స్నేహితుడిని నేను స్వస్థపరుస్తానని చెబుతున్నాడు. చెబుతున్న మాటకి శతాధిపతి ఏమంటున్నాడు చూడండి. ఆ శతాధిపతి, ప్రభువా, నీవు నా ఇంటిలోకి వచ్చుటకు నేను పాత్రుడను కాను, నీవు మాట మాత్రము సెలవిమ్ము. చూసారండి ఎంత నమ్మకమో, ఎంత అద్భుతమైనటువంటి సందర్భం అండి. ఏ వ్యాధినైనా, ఏ బాధనైనా, ఏ సమస్యనైనా ఆయనకు చెబితే వెంటనే ఏం జరుగుతుంది? కార్యం జరుగుతుంది. ఒక్క పాట ఉందండి, ఆ పాట పాడుకొని మనం ముగించేసుకుందాం. ఏంటా పాట అంటే గ్రూపులో పెట్టాం ఆల్రెడీ, మన వీర్రాఘపురం గ్రూపులో పెట్టాం ఆల్రెడీ. నీ మాట చాలయ్యా అంటున్నాడు. నీ మాట చాలు, నువ్వే రాక్కర్లా మా ఇంటికి, ఒక్క మాట చెప్పు. నీ మాటలంత పవర్ ఉంది, నీ మాటకంత శక్తి ఉంది. ఆస్తులు పోయినా, అధికారం పోయినా, ఏది పోయినా నీ మాట చాలు.